బీజేపీ జెండా పట్టుకునే నాదుడు కూడా లేడు 10 ఏళ్ల క్రితం వరకు అని మనం చెప్పడం జరిగింది. బీజేపీ జెండా పట్టుకోవాలంటే వణికిపోయిన కార్యకర్తలు, జెండాని దాచిపెట్టి మేము బీజేపీకి ఇష్టము అని చెప్పిన బీజేపీకి ఓటు కూడా వేయలేని కార్యకర్తలు, బీజేపీ రావాలి అని ప్రజలు కోరుకున్న ఆ ప్రజల మెదళ్లను కూడా టర్న్ చేసి తమకు ఇష్టంగా తమకు అనుకూలంగా మలుచుకున్న వెస్ట్ బెంగాల్ లాంటి పరిస్థితులు, వాటన్నింటినీ ఈరోజు తోసిపుచ్చి వాటన్నింటినీ తొక్కి పట్టి ఈరోజు బీజేపీ కమల వికాసం జరిగింది. రౌడీ రాజ్యం ఏదైతే కనీసం ఎలక్షన్ కమిషన్ కూడా అడుగు పెట్టనీయకుండా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ని వ్యతిరేకిస్తూ ఎస్ఆర్సీని వ్యతిరేకిస్తూ అనేక రకాలుగా ఏ యుద్ధం జరిగినా బెంగాల్ వెస్ట్ బెంగాల్ అనేది ఈరోజు నేను మొదట్లోనే చెప్పాను, ఇది దేశానికి వెస్ట్ బెంగాల్కి మధ్య జరుగుతున్న యుద్ధం అని, ఇది దేశ భద్రతకి వెస్ట్ బెంగాల్కి మధ్య జరుగుతున్న యుద్ధం అని. కాబట్టి వెస్ట్ బెంగాల్ ప్రజలు ఏం కోరుకున్నారు? దేశ భద్రత కోరుకున్నారు, దేశంలో భాగం అవ్వాలి అని కోరుకున్నారు. వెస్ట్ బెంగాల్ మాత్రమే ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రాంతమో రాష్ట్రమో దేశమో అనుకోలేదు. మమతా బెనర్జీ చేసిన విచ్చలవిడి రౌడీ రాజ్యానికి అటు బంగ్లాదేశ్ ఇటు భారత్ మధ్యలో వెస్ట్ బెంగాల్ ని మరొక దేశంగా మార్చాలి అనుకునేలాంటి తీవ్రమైన కుతంత్రాలకి కూడా వెస్ట్ బెంగాల్లో ఇదే మమతా బెనర్జీ వెళ్లిపోయే వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు గనక గెలిచి ఉంటే, 4వసారి తాను గెలిచి ఉంటే గనక ఖచ్చితంగా ఆ తీవ్రమైన ధోరణిలోకి మమతా బెనర్జీ వెళ్లేవాళ్ళు. మహిళగా తన పట్ల సానుభూతి, అలాగే ఒక సింగం లాగా ఫైట్ చేయగలిగిన నేర్పరితనం, అదేవిధంగా లెఫ్ట్ భావజాలాన్ని కాంగ్రెస్ భావజాలాన్ని పుణికి పుచ్చుకొని అదే స్పీడ్ తో ముందుకు వెళ్తున్న మమతాని తొలినాళ్లలో అక్కడి ప్రజలు చూసిన తీరు వేరు, మమత మారుతున్న మమతగా ప్రజలు చూసిన తీరు వేరు. దాంతోనే ఏకంగా 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా మమతా బెనర్జీని ఓడించడానికి ప్రజలు సన్నద్ధమయ్యారు. ఇది ఏ పార్టీయో ఈ రోజు ఇక్కడ కమలం పురుడు పోసుకోవడం మాత్రమే కాదు, ప్రజలు కోరుకుంటే ఇక్కడ కమలం వచ్చింది.